దొరికిందా? ఎస్, అనవసరంగా బ్రేక్ వేసి నన్ను డిసప్పాయింట్ చేసావు. ఏంటి మాట్లాడుతున్నావు? నేనేదో సూసైడ్ చేసుకున్నాం అనుకున్నా, నా ప్లాన్ మొత్తం అప్సెట్ చేసావు. దా మళ్ళీ గుద్దే. వాట్ నాన్సెన్స్. నో, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ఐ వాంట్ టు డై. బట్ వై? బికాజ్ ఐ లవ్ కమిటింగ్ సూసైడ్. కొందరు గంగలో మునుగుతారు, కొందరు ఎవరెస్ట్ ఎక్కుతారు, కొంతమంది తాళ మీద నడుస్తారు, కొందరు పైనుంచి దూకుతారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే చిన్నప్పటి నుంచి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానండి. అదే నా కోరిక. నాకు సూసైడ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. ఆర్ యు సీరియస్? ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్. అయితే ఒక్క నిమిషం ఇలాగే ఉండు. హలో, లేవండి. మీరు నిజంగా అన్నారా జోక్గా అన్నారా అని నేను చెక్ చేశాను. మీరు సీరియస్గానే అన్నారు. అది నాకు నచ్చింది. మీరు రెండోసారి నిజంగానే గుద్దేస్తారనుకున్నానండి. నేను ఇంకొకరు గుద్దేస్తే అది యాక్సిడెంట్ అవుతుంది, సూసైడ్ కాదు. సూసైడ్ అంటే ఈ కత్తితో ఉన్న నరాలు కట్ చేసేసుకోనా? హలో, సూసైడ్ అంటే ఎదురుగా ఇంకొకరు ఉండగా బర్త్డే లాగా చేసుకోకూడదు. ఆపేస్తారు మాలాగా. చంద్రమండలం మీద మొదటిసారి కాలు మోపినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసుకున్న కుడికాలి షూలేస్ ఈరోజు వేలానికి వచ్చింది. నిర్వాహకుల పాట 1,00,000 రింగెట్స్. यो इमरान हाशमी का पाटा 1,50,000 रिंगेट पाड़को है. 1,50,000 రింగెట్స్ ఇమ్రాన్ హష్మి. 1,75,000. यल्ला यल्ला हबीबी 2,50,000 रिंगेट. 2,50,000 రింగెట్స్ ఇమ్రాన్ హష్మి. 2,60,000 రింగెట్స్ అని మీరు అనేయండి. మీరు అనేయండి. మీరు అంటారా నన్ను అనమంటారా? ఎలా అనమంటారండి? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అంతా ఈ మంత్లోనే అయిపోయింది. వరుసగా ఈ వారంలోనే 4 యాంటిక్స్ కొనేసాను. అయినా ఇవన్నీ నేను మీకెందుకు చెప్పాలి? మనం ఓడిపోకూడదండి. ఈ వేలంలో మీరే గెలవాలి. 3,00,000 రింగెట్స్ రెండోసారి, 3,00,000 రింగెట్స్ మూడోసారి. यल्ला लेस्की माकी बैंक ऑफ बड़ौदा आई एम शेख करोड़ा. థ్యాంక్ యూ. कांग्रेट्स. थैंक यू. यल्ला यल्ला हबीबी मेरी बीबी. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీటే అదుర్స్. యల్లా యల్లా హబీబీ. మై ఫుట్. ఔచ్. మీకు ఆ లేస్ కావాలా? అవును. అయితే అందాక ఈ లేస్ తింటుండే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎలా తీసుకొచ్చారు? డబ్బండి, డబ్బు. మీ బాబు సొమ్మే. మీ ఆఫీస్లో కొట్టేశాం, దీన్ని కొనేసాం. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు, ఒక్క ప్రేమ తప్ప. 3 కోట్లు పెట్టి కొన్న లేస్ని 30 కోట్లు పెట్టి నేను కొనేశాను, మీకు ఇచ్చేశాను. ఓ మై గాడ్, నా గురించి ఇంత ఖర్చు చేశారా? భలేవారే. ఈ లేస్ మీ చేతిలో పడినప్పుడు మీ కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని ఏ వేలం పాటలను కొనలేము. బై ద వే, ఐ యామ్ అంజీ. ఐఎమ్ మోహిని. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన కాలు మోపినప్పుడు తను వేసుకున్న ఎడమకాలి షూలేస్ నేను లండన్లో ఆక్షన్లో కొన్నాను. కుడి ఎడమ కలిస్తే జత అవుతుంది. ఈ వేలం పాటలో నేను చాలా విలువైంది సంపాదించుకున్నాను. ఏంటి ఈ లేసా? మీ పరిచయం. ఓ, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. రంజిగా వెళ్ళాక మన మామ సొమ్ముతో అక్కడ పెద్ద టవర్ ఇంకోటి కట్టి దాని ఎదురు. రై ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే, మ్యారేజ్ తర్వాత మన ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకున్నామంటే అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? డెఫినెట్గా అంటదరా. ఓ పని చేయి, లేడీస్ ఫస్ట్ అని ముందు దాన్ని సావనిచ్చి నువ్వు బతికిపో. అరే, ఆస్తి మిగిలిపోయి పెళ్ళం పోతే భలే ఉంటుందిరా. చా, నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య పేపర్లో అది ఇప్పుడు చూడు,
ఆ ముగ్గురు ఎదవాలని ఎలా ప్రూవ్ చేస్తారో అయిపోయారు చూడు. ఏంటి సార్ మారు వేషమా? కాదు, ముష్టి వేషం. ముష్టి వేషానికి అంత కష్టపడతారు ఏంటి సార్? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది పెడతాను, ఎవరు గుర్తుపట్టరు. ఎన్ని సినిమాల్లో చూడలేదు. అరే ఓ, హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా బడే మియా గారు కనిపించారా? ఓడానా? అయితే వెళ్ళిపోండి. నువ్వే గుర్తుపడలేదంటే వాళ్ళేం గుర్తుపడతారా? బడే మియా గారు మీరా? ఆ. మంచి ముష్టి సాంగ్తో అడుక్కు తినేవాడిలా వెళ్ళండి. ఆ? పోండి. ఆల్ ది బెస్ట్. బాబా అది పెద్ద విషయం ఏం కాదు. ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు. సాటి తెలుగు వండి ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి సంక్రాంతిపోయాను బాబా. ధర్మం చేయండి ఆయన. ఎక్కడో చూసినట్లేదు. ఎక్కడ చూసిన ఛా వీడినా ఎక్కడ చూడలేదు. ముగ్గు పెట్టిన ఆయన మాట బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బాబు? మా బాబు కూడా ఇదే చెప్తుంది ఆయన. జై బజాజ్ జై. అరే నన్ను కాదురా ఈ నొంగ పెట్టి కొట్టాలి. ఏ? ఫారెన్ లో అడుక్కుంటే తెలుగు అడి పరుగు పోదా? మన ఆత్మ గౌరవాన్ని విదేశీ విధుల్లో మంట కలిపేస్తావా? అదేంటి సార్, నేనేం చెప్పకుండా నవ్వేస్తున్నారేంటి? ఏమయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎలాగో నవ్వు వస్తుంది కదయ్యా. నవ్వండి సార్, బాగా నవ్వండి. మీ ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు నుంచి చేస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి జనాలు అవుతారు. నవ్వండి. తింగరగా మాట్లాడు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పంటారు సార్, ఆ ముగ్గురికి మచ్చుకైన మానత్వం కానీ శాంపిల్కి సేవా గుణం కానీ లేదు సార్. నెలకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. నేను మారు వేషాల ముష్టోడి గెటప్లో వెళ్ళి బాబు ధర్మం చేయండి అంటే నన్ను కుక్కను కొట్టినట్టుకున్నాడు సార్. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందాయ్యా? ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఇండియా నుంచి మలేషియా వెళ్ళి మలేషియా అడుక్కుంటాడేమయ్యా? మన పరువు ఏం కావాలి? మన కంట్రీ పరువు ఏం కావాలి? అందుకే కొట్టింటారు మరి. ఇదిగో వాళ్ళు నాకు ఇంకా బాగా నచ్చేసాడు. అలాగే సార్. పోన్లే సార్, ఏం బాధపడకండి. ఒక్క విషయంలో మీరు సూపర్ సార్. ఏ విషయంలో? మీ గెటప్ నటన అన్ని అదిరిపోయాయి సార్. ఆ. నన్ను కొడతారేంటి సార్? బంగో పెట్టి కొట్టమని సలహాలు ఇచ్చింది మీరేగా. ఆ. చెప్పారు కదా. అబ్బో, చెప్పు. హే ఏంటి నువ్విక్కడ? ఆకాశంలో చందమామను చూసి చూసి బోర్ కొట్టింది. స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. నా చెయ్యి ఎవరైనా చూస్తే? నీ కళని ఇంకెవరన్నా ఎలా చూస్తారు? వాట్ కళ? యా డ్రీమ్. నిజంగా కళేనా? యామిని ఐ లవ్ యూ. టైటానిక్ లో లాగా యూ జంప్ పై జంప్ అని ఇక్కడి నుంచి దూకేద్దామా? చాలా మంది లవ్ కోసం చచ్చిపోతారు, కానీ మనం బ్రతుకుదాం. లవ్ యూ. అంజీ. హే నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించి ఎవరైనా చూస్తే? నేను వచ్చింది నీ కల్లోకి. చెయ్యుక్కో. బా ఇచ్చాం బ్రదర్. ఇప్పుడు ఈ రియాలిటీ నా డ్రీమ్ అనుకొని నమ్మేశారు. ఇంకా వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. ఇంకా చచ్చేంత వరకు మననే ఉంచుకుంటారు. అంతేగా? అంతే. చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చాం. మీ అక్క చెల్లెలంటే ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం. అవును, నీ వల్ల మాకు అన్నయ్య లేడని బెంగలేదు. డోంట్ సే దట్. జస్ట్ మన ఫ్రెండ్స్ అంతే. ఇంతకీ ఏమంటావు? మీ నాన్నగారు ఓ ముగ్గురు నీచ్ కమీనే కుత్తి హరాంజాదా లఫంగేగాల్ని
మీకు సంబంధం చూశారట. నో నో కాదు నో, మేం చచ్చినా మా డాడీ చూసిన సంబంధం మేం చేసుకోము. చిలక. బడే మియా, Yes. మేము ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. Yes. మనం పరిచయం చేయకుండా వీళ్ళు ముగ్గురు ఎలా పరిచయం అయిపోయారా? వాళ్ళు చదువుగలని నాకు ముందు నుంచే తెలుసు. బడే. హలో. ఈ ముగ్గురిని పడేసినట్టు జేపీకి తెలిసిందనుకో, మీ జాబ్స్ కట్స్. వీళ్ళు చెప్పి కూతుర్లా సార్? మాకు తెలియదు సార్. ఫిగర్లు బాగున్నారని ట్రై చేస్తే పడిపోయారు సార్. నిజం సార్, మీ మీద ఒట్టు. జైకి సార్ 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 సార్. సార్, హలో నేను బడేమియా మాట్లాడుతున్నా సార్. చెప్పు. ఏం లేదు సార్, మీరు పంపించిన ముగ్గురు కుర్రాళ్ళు నేను పరిచయం చేయకుండానే మీ ముగ్గురు కూతుర్ని పడిచా సార్. నాకు తెలుసయ్యా, అలా అల్లుకుపోయేవాళ్ళు నా అల్లుళ్ళు, అందుకే నాకు బాగా నచ్చారు. యా. ఏ బడే, మిమ్మల్ని కాదు సార్, చోటేనే సార్. మా అమ్మాయిలు కాళ్ళు బాగా నచ్చారా? బాగా నచ్చారు సార్. ఏదో ఒకసారి వాళ్ళకి ఇస్తారు, లైన్లో ఉండండి సార్. బాబు మీ సరస్సు ఆపుతావా? పాప మీ పప్ప లైన్లో ఉందని మాట్లాడు. డాడీ, ఏమ్మా, నేను ఊళ్ళో లేకుండా చూసి లవ్లో పడ్డారా? అందుకే నువ్వు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగాం. నువ్వు వద్దంటే చెప్పు, మేము ఇప్పుడే చేసుకుంటాం. అబ్బే అంత పని చేయకమ్మా, ఏదో ఒకసారి చెలికి. యామిని. ఆ నాన్న, నాన్న మారుతి లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. అంత పని చేయకమ్మా, మోహినికి ఒకసారి. మోహిని, నాన్న, నాకు అంజి అంటే వేలం వెర్రి నాన్న. తీసుకెళ్ళి వాడుకో. వాడు నువ్వే పాడేసుకుని కానీ ఏది ఒకసారి బడేమేకి ఫోను. సార్ చెప్పండి. ఆహా సూపర్ అయ్యా, నా కూతురు వాళ్ళు ఎలా ఒప్పిస్తారని బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా పని ఈజీ. 4 రోజుల్లో వస్తాను, రాగానే ఇస్తార్థం. ఇదిగో నువ్వు వాళ్ళకి ఏదో టెస్ట్లు అయి పెట్టమాక, హాయిగా చట్టపట్టలు వేసుకుని డ్యూయట్లు పాడుకోమని చెప్పు. అలాగే సార్. ఏమన్నారు సార్? జేపీ గారు మీ పెళ్ళిళ్ళకి కిడ్నీలు తయారు చేయమన్నారు. ఏ గాడ్, హలో. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ లో లాటరీ కొట్టే మాకు మలేషియాలో జాబ్లు, ముగ్గురు రిచ్ అమ్మాయిలు ఇచ్చావు దేవుడా. మా లైఫ్ సెట్. అంటే అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను తిట్టుకున్నాం, మనసులో పెట్టుకోతే ప్లీజ్ సారీ. ఇక్కడ నుంచి మా లైఫ్ ఇలాగే ఉండిపోయి ఏ ప్రాబ్లం లేకుండా. ఐ లవ్ యూ. అమ్మాయి వచ్చిందిరా. ఏ అమ్మాయిరా? రే బాలా త్రిపుర సుందరి మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చిందిరా. చెప్పగల్లా ఉన్నారండి. అవును సార్, నేను చెప్పలేదు మీ పెద్దవాళ్ళని. నువ్వేంటి ఇక్కడ? నీ ఆఫీస్కి. క్యూటీ, నువ్వు ఆఫీస్కి వస్తే నేను కాదు, ఎవరు పని చేయలేరు. Why? పద షాపింగ్ వెళ్దాం. అరే ఇప్పుడు ఏం వద్దు. వెళ్దాం. ల్యాప్టాప్లో ఉంది అది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు, ఏం కావాలి? ఇక్కడ పవన్, మారుతి, అంజీ అని ఉన్నారు. మాకు లక్ష ఉంటాయి. నీకెందుకు? ఎక్కడున్నారో చెప్పు, కావాలంటే కాఫీకి డబ్బులు ఇస్తా.
హలో నేను ఎవరనుకున్నారు? ఏం మాట్లాడతారు? పిచ్చి కుక్క తరిమిన ఊర కుక్కల అలా అరవకండి. దీనికి వాళ్ళకు మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్న వీళ్ళు దీన్ని చూసి పారిపోయారంటే నాకేదో డౌట్గా ఉంది. దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు ఉంచే నా స్వామి రంగ. ఇప్పుడు చూడు ఇలా రెచ్చిపోతాను. సారీ మేడం, ఇందాక వర్క్ మూడ్లో ఉండి ఏదో అనేసాను. నేను మిమ్మల్ని అందరు తీసుకెళ్తాను. ఒక్క నిమిషం ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటా. థ్యాంక్ యూ. ఎస్ బడే. ఏం లేదు, ₹1,00,00,000 చెక్ మీద సంతకం పెట్టాలి. తమరు ఎక్కడున్నారో? ఓహో బడే, నేను మైండ్ షాపింగ్ సెంటర్లో కాబోయే వైఫ్తో షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి సిగ్నేచర్ తీసుకెళ్ళు. అలాగే మమ్మల్ని చూసి ఏడుదు గాని దా. సచ్చిత్తి గొర్రె, ఈ ముగ్గురికి మలేషియా అంటేనే మలేరియా ఫీవర్ వచ్చేలా చేస్తాను. ఈవిని అక్కడ తీసుకెళ్దాం. రండి మేడం, రండి. మా వెనకాలే రండి, మా వెనకాలే రండి. హౌ ఇస్ దిస్? నువ్వు వేసుకుంటే బట్టలకి అందం వస్తుంది. నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకో. తొందరగా ట్రై చేయి. వెళ్ళు, నీకు సైజ్ సరిపోదు కదా. వెళ్ళు. ఓకే ఓకే. ఈ బాలచూపుల సుందరి మలేషియా ఎందుకు వచ్చిందిరా? శుభవాన్ పెళ్లి చేసుకుందాం అంటే వచ్చి చెడగొట్టేలా ఉంది కదరా. ఏం టెన్షన్ పడద్దు, ఎప్పుడు ఇచ్చేలాగే ఒక సూపర్ ఐడియా ఇస్తాను దాన్ని వదిలించుకోవడానికి. ఏం ఇచ్చావరా అని మీరే అంటారు చూడండి. రండి మేడం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నారు ముగ్గురు. అక్కడున్నారా? అసలు ఐడియా రా ఈసారి. ఏమేంరా? ఏంటి ఆ బడి మీ అక్కడి బాలాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎలా తెలుసురా మనం ఇక్కడ ఉన్నామని? నువ్వేమన్నా ఇందాక ఫోన్ చేస్తే నేనే చెప్పాను. సారీ సారీ, ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్. తప్పించుకోరా. ఇదేంటి? ఏంటిది? లోపలికి కూర్చో. డ్రెస్ బాగుంది, ఒకసారి ముందు ట్రై చేయవా? పరిగెట్టండి. బద్మాషుగాలు ఎక్కడ తిరిగినా సరే సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ రావాల్సిందే. కాస్త ఓపిక పట్టండి, వాళ్ళు వచ్చి మీ ట్రాప్లో పడతారు. మేము ఆ రూమ్లో ఉంటాం. మీకేం కావాలి మమ్మల్ని పిలవండి. ఏం అలా చూస్తున్నావు పదా. చోటే పూలవరు కాటే దిల్ తుక్కుడే తుక్కుడే హమ్ ఆప్కే హై కోన్ రే. ఏంటి సార్ నన్ను ఇందులో తిడుతున్నారా? లేదురా, ఈ నీచ్ కమిన కుత్తేగాళ్ళు వచ్చే టైంకి షాల్నికి ఫోన్ చేసి పిలుస్తా, అప్పుడు చూడు ఉంటుంది. మీరు జేపీ అల్లుడు, నేను మీ పర్సనల్ మేనేజర్. అరే ఫ్రంట్ కాదు, సైడ్ కొట్టు. అరే ఈ బడేగాడి బాక్స్. ఒరే ఆ బడేగాడి దీన్ని ఇంటికి తీసుకొచ్చాడ్రా. చచ్చిపోయాం. రే నేను ఒక ఐడియా ఇస్తాను. మళ్ళీనా? మనలో ఒకడెళ్ళి దాన్ని కనిపించినట్టు బయటకు వచ్చేద్దాం. మళ్ళీ వెతుక్కుంటూ ఫాలో అయిపోతుంది. ఊరంతా తిరిగి కన్ఫ్యూజ్ చేసి ఎక్కడో దగ్గర వదిలేసి వచ్చేద్దాం. ఓకేనా? కనిపించు. హలో అంజీ, అర్జెంట్గా వచ్చేయాలా? ఏంటి పరిగెత్తుకుంటూ వచ్చేలా? వచ్చేస్తున్నా. ఎందుకు ఆగాంరా? ఎలాగో స్లోగానే వస్తుంది కదా, కంగారేంటి? ఎలా ఇచ్చా? వెనకాల వచ్చేస్తుంది. ఎక్కడ దాక్కోరా? సేఫ్ అయిపోయా.
అరే ఫాస్ట్ గా పరిగెట్టండి రా. వచ్చేస్తుందిరా. అరవడం ఏంట్రా? అయ్యో బాబాయ్ నా వల్ల కాదురా. బీసీ కాదురా. బీసీ అట్లా అరే తప్పించాల్సిన దాని రా, మనం తప్పుకోకూడదు. రెడీ కమ్మా, పట్లే పట్లే. ఓకే ఓకే ఇయ్యా. అట్లా అరే మలేషియాలో గుడి ఏంటి ఇలా ఉంది? ఇదిగో రోయ్ బుద్ధుడు. ఆయన జీసస్ ఈ చర్చ్. బిడ్డలారా, మిమ్మల్నే బిడ్డలారా, నేను జీసస్ని. ఆ సిలువను చూడండి. మిమ్మల్ని ఒక సమస్య నీడలా వెంటాడుతున్నట్టుంది. కానీ ఆ సంగతి మీకెలా తెలుసు ప్రభు? అయినా మీరు తెలుగులో ఎలా మాట్లాడుతున్నారు తండ్రి? బిడ్డలకు అర్థమయ్యే భాషే ప్రభువు మాట్లాడును. అయితే సబ్ టైటిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అవును కరెక్ట్. కొంచెం డౌట్ గా, కొంచెం భయంగా ఉంది. రండి వెళ్ళిపోదాం. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్య మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళదు నాయనా. మరి మాకు దారేంటి ప్రభు? ఉంది బిడ్డలారా, నేను కన్ఫెషన్ బాక్స్ అని ఒకటి పెట్టాను ఆ పక్కన. అందులోకి వెళ్ళి మీరు చేసిన తప్పు చెప్పుకుంటే మిమ్మల్ని వెంటాడుతున్న సమస్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. ప్రయత్నించి చూడండి, మనశ్శాంతిగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలరు. సరే చెప్పుకుందాం. ఫాదర్, ఎస్ మై సన్. మేము జీవితంలో చాలా కష్టపడి పైకి రావాలనుకున్న రోజుల్లో, కన్ఫెషన్ బాక్స్ లోకి వచ్చి అబద్ధాలు చెప్పకూడదు నాయనా. అంటే మేము చాలా ఖాళీగా బేవర్స్గా తిరుగుతున్న రోజుల్లో టింగ్ 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 టింగ్. ఏయ్, బాబు ఈ చివరున్న అమ్మాయి పేరేంటి? చెప్పాయా బాబు? 30. ప్రస్తుతానికి 10 తీసుకో. చెప్పాయా బాబు ప్లీజ్. అమ్మాయి పేరు చెప్పాయా? బాల బాలా. బాల. ఐ లవ్ యూ. ఏ త్రిపుర, బస్సు లేట్ అయితే ఆటోలో వెళ్ళిపోదాం. ఓకే? ఏం వద్దు, కాసేపు వెయిట్ చేద్దాం. నీకంత పొడవు పేరెందుకే? సింపుల్ గా సుందరి అని పిలవమంటావా? ఇంట్లో కూడా అలాగే పిలుస్తారు. అలా పవన్ గాడు లేడీస్ హాస్టల్ దగ్గర బాలని, మారుతిగాడు బస్ స్టాండ్ దగ్గర త్రిపురని, నేను కంప్యూటర్ సెంటర్లో సుందరిని ఒకేసారి పిచ్చ పిచ్చగా ప్రేమించేశాం. బాలా, త్రిపుర, సుందరి. రేయ్, ఈ వ్యాలంటైన్స్ డే లోపల మనం లవ్వర్స్కి ఐ లవ్ యూ చెప్పేస్తే లైఫ్ బాగుంటుందిరా. నేను వెళ్ళిన బాలగా ఐ లవ్ యూ చెప్పేస్తా. అవునా? నేను కూడా. నా సుందరి అప్పటి వరకు ఆగదు రోయ్. ఈలోగా నాకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది. బాలా, త్రిపుర, సుందరి, ఐ లవ్ బాలా. అదో ఇవి సరిపోవమ్మా. వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఇదిగో 100. వెళ్ళు. మీరేంట్రా? అంటే నీ త్రిపుర, నీ సుందరి కూడా ఇక్కడే ఉంటారా? నీ బాల కూడా ఏ రూమా? అంటే మనలాగే ఆడ ముగ్గురు కూడా రూమ్మేట్స్ అనమాట. సూపర్ రా. పిలుద్దాం. బాలా, త్రిపుర, సుందరి, బాలా, త్రిపుర, సుందరి. బాలా ఉందండి. త్రిపుర అని పిలవండి. సుందరి లేదా అండి? ఆగండి. మీరు బాలా త్రిపుర సుందరి గురించే కదా అడుగుతుంది? అవునండి, వాళ్ళ ముగ్గురే. కాస్త పిలుస్తారా? ఏడ్చినట్టుంది. వాళ్ళు ముగ్గురు కాదు, ఒక్కళ్ళే. బాల త్రిపుర సుందరి ఒక్కమ్మాయి పేరే. కంప్యూటర్ కోర్స్ పూర్తి చేసుకుని ఇందాకే వాళ్ళ ఊరు బయలుదేరింది. ఈ పాటికి బస్టాండ్ లో ఉండుంటుంది. నేను ఒప్పుకోను. మోసం, దగా, కుట్ర. ఏంట్రా ఇది? లేకపోతే పాంచాల్లాగా త్రియాలి అయిపోదామని మన ముగ్గురిని ఒకేసారి బుట్లో పడేసిందిరా. అమ్మాయి నన్ను లవ్ చేసిందిరా, మీ ఇద్దరినే యదవం చేసింది. మాది అదే ఫీలింగ్ బాబు. సరేరా, తన్నే అడిగి ఎవరిని ప్రేమించిందో తెలుసుకుందాం. రండి. దానికోసం 5,000 ఖర్చు పెట్టారా? కాస్త నన్ను ప్రేమించమని చెప్పండి రా. నువ్వు 5,000, నేను 8,000. 12,000 ఇక్కడ. అమ్మ నా సన్ను
అండర్వేర్ కొనుక్కుంటాను 50 రూపాయలు ఎప్పటికీ లేవని చెప్పి 12,000 దానికోసం ఖర్చు పెట్టేస్తావా? అప్పు చేసి తెచ్చాను రా అంజిగా, అందుకే లేవని చెప్పాను రా. తర్వాత ఎంత బాధపడ్డాను తెలుసా? పరండ్రా, బస్ ఎక్క లోపల దాని లెక్క తేల్చాలి. మళ్ళీ ఏంటి? ఇంతకీ నీ పేరేంటి? మంగళగౌరి లక్ష్మీ ప్రసన్న. దీనికి 4 పేర్లు ఉన్నారు, ఈ 4 అవుట్. రేయ్, అటు చూడు. రేయ్, అదిగో. బాలా, శుభ్రా, సుందరి, మా ముగ్గురు మనుషులు 3 ముక్కలు చేసి ఆడుకుంటావా? అలా నంగనాచలా చూస్తానే మేము ముగ్గురం ప్రేమిస్తామని తెలిసి మా ముగ్గురితో విడివిడిగా తిరగలేదా? నేను మీలో ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి మీ ముగ్గురితోనూ ఫ్రెండ్లీగానే ఉన్నాను. తప్పేంటి? కానీ మేము ముగ్గురం నేను లవ్ చేసాం. ఇప్పుడు నీకు 3 వ్యాలంటైన్స్ డే కార్డులు ఇస్తాం. ఆ 3 తీసుకొని ఎవరో ఒకరికి ఐ లవ్ యూ చెప్పు. ఉన్న పడంగా చెప్పమంటే ఏం చెప్తుంది ఆడపిల్ల? నీ నీకే సంబంధం? నోరు మూసుకొని కూర్చొని నీ ఊరు బస్సు వస్తే ఎక్కి దుబ్బే, లేదంటే పేపర్ చించినట్టు చించేస్తాను. ఆ ముగ్గురులో ఒకడు ఎవరైనా సరే మిగతా 2 సైడ్ అవుతారు. తీసుకో, ఐ లవ్ యూ. సరే ఇవ్వండి. మీటు నేను కూడా మీకోసం ఒక కార్డ్ తయారు చేయించాను. ఆరు నెలల క్రితమే బాలాజీ అనే ఎన్ఆర్ఐతో నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యాక ఎలాగూ ఫారిన్లో ఉంటాను కాబట్టి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే మంచిదని మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను. మరి బుద్ధిగా ఆ కంప్యూటర్ కోర్స్ చదువుకోకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టావు? నోర్ముయ్, నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు ఊపిరానివ్వకుండా కనీసం ఒక్క క్షణం గ్యాప్ లేకుండా ఒకరి తర్వాత ఒకడు నా వెనకాల పడుతూనే ఉన్నారు. మీకు అమ్మాయిలు కనిపిస్తే అర్జెంటుగా ప్రేమించడం తప్ప ఫ్రెండ్షిప్ చేద్దామన్న ఆలోచనే రాదు. మీరు ప్రేమించారు కాబట్టి చచ్చినట్టు మేము ప్రేమించాలంటారు. నో అంటే మీరేమన్నా చేసుకుంటారేమో లేదా నన్నేమన్నా చేస్తారేమో అని భయపడి బాడీ గార్డ్స్ లా ఉంటారని మీతో సరదాగా ఉన్నాను తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అయినా మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు? మీరు ఇలా గాలి తిరుగులు తిరగడం మానేసి లైఫ్లో ఏదైనా సాధించండి. అలా సాధించిన రోజున మీరు అమ్మాయిలు వెనక పడక్కర్లేదు, వాళ్ళే మీ వెనకాల పడతారు. ఫ్రెండ్షిప్ అనేది అబ్బాయిలతోనే కాదు, అమ్మాయిలతో కూడా చేయొచ్చని తెలుసుకోండి. నా వరకు నేను మిమ్మల్ని మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను. మీరు కూడా నా గురించి అలాగే ఫీల్ అయితే ప్లీజ్ నా పెళ్ళికి రండి. అదర్వైజ్ మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి. దోలు తీరిందా? వెళ్ళి పెళ్ళికి రావాలంట. పెళ్ళికి మనం పెళ్ళికి వెళ్తున్నాం. ఏ మొహాలు పెట్టుకొని వెళ్తాం? మన మొహాలు పెట్టుకొని చూడ్డానికి కాదు, ఆ పెళ్లి చెడగొట్టడానికి.